బీజేపీని అడ్డుకోవడం సెక్యులర్ పార్టీల వల్ల కాదు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై అసదుద్దీన్ ఓవైసీ అట. మరి ఎవరి వల్ల అయితే నీతోనవుతుందా? నువ్వు ఉంటే బీజేపీ, వాళ్ళు మాట్లాడుతున్నది వల్ల మీరిద్దరు బాగుపడుతున్నారు తప్ప ఎవరికి లాభం ఉన్నది ఇక్కడ? నువ్వు ఆయనను రెచ్చగొడుతున్నావు, ఆయన నిన్ను రెచ్చగొడుతున్నాడు, మీరు లాభపడుతున్నారు. వాళ్ళ సీట్లు పెరుగుతున్నాయి, మీ సీట్లు పెరుగుతున్నాయి. మీరు కూడా దేశం అంతా విస్తరిస్తున్నారు కదా. ఈడ హైదరాబాద్లో పాత బస్తీలో స్టార్ట్ చేసిన మీరు దేశంలో అన్ని ప్రాంతాల్లో పాగా వేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ ఒక ఐడియాలజీ ఉంటే మీరు ఒక అంతకంతే కదా. మీరు వాళ్ళని రెచ్చగొట్టుడు, వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టుడు, కథం జనాల్ని పోలరైజ్ చేసుడు, ఓట్లు దొబ్బేసుడు. ఇది తప్ప ఇంకేమైనా ఉందా ఈ దేశంలో? ఏ రాష్ట్రంలో అయినా సరే. దేశంలో బీజేపీని నిలువరించడం సెక్యులర్ పార్టీలకు సాధ్యమయ్యే పని కాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలే దీనికి ఉదాహరణ. మంగళవారం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన బెంగాల్ ప్రజల్లో టీఎంసీ పట్ల వ్యతిరేకత పెరిగింది. 15 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ మాల్దా, ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో ముస్లింల వెనుకబాటుతనాన్ని తొలగించే ప్రయత్నం చేయలే. ఎస్ఆర్ఐ ప్రక్రియతో పాటు ప్రభుత్వంలో అవినీతి, ముస్లింలలో వ్యతిరేకత కారణంగా ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోయింది. బెంగాల్లో తాము పోటీ చేసిన అన్ని చోట్ల ప్రజలు ఆదరించారు. బలమైన ఓటు బ్యాంకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఆడ కూడా నువ్వు పోటీ చేసి గెలికిన ఓట్లు జీలినాయి. ఎవరికి ఉపయోగపడ్డది? గతంలో మహారాష్ట్రలో అదే జరిగింది, ఇంకో దగ్గర అదే జరిగింది. ఎవరికి ఉపయోగపడ్డది, ఎవరికి లాభం చేస్తున్నావు నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు మరి పాత బస్తీ నువ్వు అంటున్నావు కదా, బెంగాల్లో ఆ ప్రాంతం మరి ఈడ అభివృద్ధి చెందిందా పాత బస్తీ? దశాబ్దాలుగా మీ తండ్రి, నువ్వు, మీ తమ్ముడు మీరే అధికారంలో ఉండి మీరే చెలాయిస్తున్నారు కదా అధికారం అంతా. అక్కడ పాత బస్తీలో ఉన్న ముస్లింల జీవితాల్లో ఏమైనా మార్పులు వచ్చినాయా? బీజేపీని అడ్డుకోవడం సెక్యులర్ పార్టీల వల్ల కాదు, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై అసదుద్దీన్ ఓవైసీ అట. మరి ఎవరి వల్ల అయితే నీతోనవుతుందా? నువ్వుంటే బీజేపీ, వాళ్ళు మాట్లాడుతున్నది వల్ల మీరిద్దరు బాగుపడుతున్నారు తప్ప ఎవరికి లాభం ఉన్నది ఇక్కడ? నువ్వు ఆయనను రెచ్చగొడుతున్నావు, ఆయన నిన్ను రెచ్చగొడుతున్నాడు, మీరు లాభపడుతున్నారు. వాళ్ళ సీట్లు పెరుగుతున్నాయి, మీ సీట్లు పెరుగుతున్నాయి. మీరు కూడా దేశం అంతా విస్తరిస్తున్నారు కదా. ఈడ హైదరాబాద్లో పాత బస్తీలో స్టార్ట్ చేసిన మీరు దేశంలో అన్ని ప్రాంతాల్లో పాగా వేసుకుంటూ పోతున్నారు. వాళ్ళ ఒక ఐడియాలజీ ఉంటే మీరు ఒక అంతకంతే కదా. మీరు వాళ్ళని రెచ్చగొట్టుడు, వాళ్ళు మిమ్మల్ని రెచ్చగొట్టుడు, కథం జనాల్ని పోలరైజ్ చేసుడు, ఓట్లు దొబ్బేసుడు. ఇది తప్ప ఇంకేమైనా ఉందా ఈ దేశంలో? ఏ రాష్ట్రంలో అయినా సరే. దేశంలో బీజేపీని నిలువరించడం సెక్యులర్ పార్టీలకు సాధ్యమయ్యే పని కాదని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీలే దీనికి ఉదాహరణ. మంగళవారం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన బెంగాల్ ప్రజల్లో టీఎంసీ పట్ల వ్యతిరేకత పెరిగింది. 15 ఏళ్లు అధికారంలో ఉన్నప్పటికీ మాల్దా, ముర్షిదాబాద్ వంటి ప్రాంతాల్లో ముస్లింల వెనుకబాటుతనాన్ని తొలగించే ప్రయత్నం చేయలే. ఎస్ఆర్ఐ ప్రక్రియతో పాటు ప్రభుత్వంలో అవినీతి, ముస్లింలలో వ్యతిరేకత కారణంగా ఎన్నికల్లో టీఎంసీ ఓడిపోయింది. బెంగాల్లో తాము పోటీ చేసిన అన్ని చోట్ల ప్రజలు ఆదరించారు. బలమైన ఓటు బ్యాంకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఆడ కూడా నువ్వు పోటీ చేసి గెలికిన ఓట్లు జీలినాయి. ఎవరికి ఉపయోగపడ్డది? గతంలో మహారాష్ట్రలో అదే జరిగింది, ఇంకో దగ్గర అదే జరిగింది. ఎవరికి ఉపయోగపడ్డది, ఎవరికి లాభం చేస్తున్నావు నువ్వు ఆలోచించాలి. ఇప్పుడు మరి పాత బస్తీ నువ్వు అంటున్నావు కదా, బెంగాల్లో ఆ ప్రాంతం మరి ఈడ అభివృద్ధి చెందిందా పాత బస్తీ? దశాబ్దాలుగా మీ తండ్రి, నువ్వు, మీ తమ్ముడు మీరే అధికారంలో ఉండి మీరే చెలాయిస్తున్నారు కదా అధికారం అంతా. అక్కడ పాత బస్తీలో ఉన్న ముస్లింల జీవితాల్లో ఏమైనా మార్పులు వచ్చినాయా?